హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టిఎస్ఏ కృష్ణమూర్తి గారు రచించినటువంటి వింత వివాహం హాస్య నవలికలు చదువుకుందాం. ఇప్పుడు మొదటి కథ వింత వివాహం. చదువుతున్నది కరుణ సిరిమణి. ఫోన్ రింగ్ అయ్యింది. హుషారుగా ఏలపాట పాడుకుంటున్న వర్మ ఆ పని ఆపి విసుగ్గా ఫోన్ కేసి నడిచాడు. పబ్లిక్ హెల్త్ శానిటరీ వింగ్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అతడు. అందమైన సాయంకాలాన్ని ఆహ్లాదంగా అనుభవించనీయకుండా అడ్డుకట్ట వేయడానికి ఆఫీసు నుండి ఏదైనా మెసేజ్ ఏమో అన్న అనుమానం కలగడంతో ఫోన్ తీయడం మానేసి తిరిగి దర్జాగా ఏలపాట పాడుకుంటూ సరదాగా పచార్లు మొదలుపెట్టాడు. ఫోన్ మోగడం ఆగింది, కానీ ఆ వెంటనే రింగ్ అవ్వడం మొదలుపెట్టింది. మళ్ళీ అలా 3 సార్లు జరిగాక అవతల పార్టీ అంత తేలిగ్గా వదిలిపెట్టేట్లేదని గ్రహించిన విజయవర్మ విసుక్కుంటూ వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో, ఎవరు అన్నాడు చిరాగ్గా. నేను జయసూర్యని. అయినా ఫోన్ తీయడానికి ఇంతసేపా? పైగా సెల్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు అన్న మాటలు కొంత విసుగ్గా వినిపించాయి. వర్మ చిరాకు తగ్గిపోయి పెదవుల మీద దరహాసం వెలసింది. ఈ సమయంలో నీవు అనుకోలేదు నా డివిజన్లో ఏ గొట్టంగాడో భారీ కంప్లైంట్ ఏదో ఏడిస్తే మా ఆఫీస్ వాళ్ళు అఘోరిస్తున్నారు అనుకున్నాను. ఆ న్యూసెన్స్లు వదిలించుకోవడానికే కదా సెల్ స్విచ్ ఆఫ్ చేసేది. అయినా ఇంతకు తమరేమిటి అన్నాడు ఆనందంగా. మీతో కలిసి ఈ సాయంకాలం పూర్తిగా గడపాలని. అవతల జయసూర్య మాటలు పూర్తి కాక మునిపే యువతల కింద పడిపోబోయిన వర్మ అతి కష్టం మీద సంభాళించుకుని కుర్చీలో కూలబడ్డాడు. ఏమిటా శబ్దం? ఆశ్చర్యంగా అడిగాడు జయసూర్య అవతల నుంచి. నీవు, అచ్చుగా నీవు మాతో కలిసి ఈ సాయంత్రాన్ని షేర్ చేసుకుంటావనేసరికి కింద పడబోయాను అన్నాడు వర్మ. తప్పదు, ఖచ్చితంగా ఈరోజు మీతో కలిసి 2-3 గంటల పాటైనా గడుపుతాను. అన్నట్లు వెన్యూ ఎక్కడా? దేశానికి మంచి రోజులో లేక ఇంకా చెడ్డ రోజులో దాపురించేటట్టు ఉన్నాయి, కానీ నేరుగా డేవిడ్ రూమ్కి వచ్చాయి. దాట్స్ గుడ్, వెరీ గుడ్ లొకేషన్. అరగంటలో అక్కడ ఉంటాను అంటూ అవతల ఫోన్ పెట్టేశాడు జయసూర్య. చకచక ఫోన్ నంబర్లు ప్రెస్ చేసి అవతల డేవిడ్ లైన్లోకి రాగానే అన్నాడు వర్మ. డేవిడ్, ఈరోజు ఓ వింత అద్భుతం జరగబోతోంది. ఇండో పాక్ సరిహద్దులు చెరిపేసుకోబోతున్నాయా వీర విజయవర్మ? సరదాగా ప్రశ్నించాడు డేవిడ్. నా బొంద, ఈరోజు జయసూర్యగాడు మనతో కలిసి టేబుల్ అకేషన్ను షేర్ చేసుకోబోతున్నాడు. తాను ఆ మాట అన్న మరుక్షణమే పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏమిట్రా అన్నాడు కంగారుగా. మొదట్లో చైర్లో కూలబడి ఆనక సంభాళించుకోలేక కుర్చీతో పాటు కింద పడిపోయానురా అన్నాడు డేవిడ్ అవతల వైపు నుండి మూలుగుతూ. ఊరి నీ తస్సదియా, నీ పుణ్యాన్ని పెద్ద ఇబ్బంది అయిపోయేది. సరే, ఈ శుభ సందర్భం పురస్కరించుకొని నీ బీరువాలోని ఎమర్జెన్సీ స్టాక్లోంచి మంచి డ్రింకు తీసి బయటపెట్టు. చంపావురా, సుపీరియర్ సరికేది ప్రస్తుతానికి నా వద్ద లేదే మరి. అలాగా, సరే, నేను కాజాను కాంటాక్ట్ చేసి వాడి దగ్గరున్న వాటిల్లో స్కాట్లాండ్ యార్డ్ సరుకు ఏదైనా పట్టుకురమ్మంటానులే. అదే మంచి పని అన్నట్లు మందంటే ఎప్పుడు యావగించుకునే జయసూర్య తనంత తాను వస్తుండడమే గొప్ప. కాబట్టి ఈ సాయం సంధ్యలో ఏర్పాట్లన్నీ బాగుండాలి. ఏర్పాట్లకి ఎప్పుడూ లోటు ఉండదు కదా అన్నాడు డేవిడ్ అవతల వైపు నవ్వేస్తూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన చిన్న విరామం తీసుకుందాం. మరి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఏం చేస్తారో మళ్ళీ విందాము. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై, కరుణ సిరిమణి.